వీడియోలో C23 రెగ్యులేషన్ వాళ్ళకి డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ వాళ్ళకి థర్డ్ సెమిస్టర్ సిలబస్ చూద్దామండి. మొత్తం మీకు థియరీ సబ్జెక్ట్స్ వచ్చి 6 ఉంటాయండి, అలానే ప్రాక్టికల్స్ 4 ఉంటాయి. టోటల్ 1000 మార్క్స్, ఈచ్ సబ్జెక్ట్ క్యారీ 100 మార్క్స్ కదా, మొత్తం 10 కాబట్టి థియరీ అలానే ప్రాక్టికల్ కలిపి మొత్తం 10 కాబట్టి 1000 మార్క్స్ ఉంటుంది. EC 301 ఓకే, థర్డ్ సెమిస్టర్లో ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చేంటి EC 301. సబ్జెక్ట్ నేమ్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 2. మీరు ఫస్ట్ ఇయర్లో ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 1 చదివారు కదా, ఈ థర్డ్ సెమిస్టర్లో ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 2 చూస్తారండి. దీనిలో దేని గురించి నేర్చుకుంటారు అంటే ఇండెఫినైట్ ఇంటిగ్రేషన్ గురించి, అలాగే డెఫినైట్ ఇంటిగ్రేషన్ గురించి, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ గురించి, అలాగే లాప్లస్ ట్రాన్స్ఫార్మ్, అలానే ఫోరియర్ సిరీస్, వీటన్నిటి గురించి ఈ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 2లో నేర్చుకుంటారు. నెక్స్ట్ EC 302 సబ్జెక్ట్ వచ్చి ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ 1. ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ 1లో దేని గురించి ఉంటుంది అంటే DC పవర్ సప్లైస్. DC పవర్ సప్లైస్ అంటే మనకి రెక్టిఫైర్స్ గురించి ఉంటుంది. హాఫ్ వేవ్ రెక్టిఫైర్, ఫుల్ వేవ్ రెక్టిఫైర్స్, సెంటర్ ట్యాప్ రెక్టిఫైర్స్, వాటి కంపారిజన్, అలానే పవర్ సప్లై బ్లాక్ డయాగ్రామ్ ఎక్స్ప్లెనేషన్ అదంతా ఉంటుందండి. అలానే ట్రాన్సిస్టర్ బయాసింగ్, అలానే స్టెబిలైజేషన్ గురించి, స్మాల్ సిగ్నల్ యాంప్లిఫైర్స్, లార్జ్ సిగ్నల్ యాంప్లిఫైర్స్, అలానే ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్స్, ఆసిలేటర్స్ గురించి ఈ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ 1 అనే సబ్జెక్ట్లో నేర్చుకుంటారు. నెక్స్ట్ థర్డ్ సబ్జెక్ట్ EC 303 డిజిటల్ ఎలక్ట్రానిక్స్. ఓకే, ఈ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ సబ్జెక్ట్ వచ్చేప్పటికి స్కోరింగ్ ఉంటుంది, ఇంట్రెస్టింగ్ ఉంటుంది, రెండు ఉంటాయి. ఇంకేం నేర్చుకుంటారు అంటే బేసిక్స్ ఆఫ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అంటే లాజిక్ గేట్స్ ఏంటి, ఆ టైప్స్ ఏమున్నాయి, వాటి ట్రూత్ టేబుల్స్ ఎలా వేయాలి, ఆ లాజిక్ గేట్స్ని ఇంప్లిమెంట్ చేసి వేరే సర్క్యూట్స్ ఎలా డ్రా చేయాలి, అలానే లాజిక్ ఫ్యామిలీస్ గురించి, కాంబినేషనల్ లాజిక్ సర్క్యూట్స్, సీక్వెన్షియల్ లాజిక్ సర్క్యూట్స్ అంటే హాఫ్ యాడర్, ఫుల్ యాడర్ అని, నెక్స్ట్ కౌంటర్స్, రిజిస్టర్స్, వీటన్నిటి గురించి ఉంటుంది. నెక్స్ట్ సెమీ కండక్టర్ మెమరీస్ అంటే ర్యామ్, రోమ్, స్టాటిక్ ర్యామ్, డైనమిక్ ర్యామ్, ఇవన్నీ ఉంటాయి కదండి, వాటన్నిటి గురించి డిజిటల్ ఎలక్ట్రానిక్ సబ్జెక్ట్లో నేర్చుకుంటారు. డిజిటల్ ఎలక్ట్రానిక్ సబ్జెక్ట్కి సంబంధించి 50% ఆల్రెడీ నేను పోస్ట్ చేశానండి, రిమైనింగ్ పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ EC 304 ఎనలాగ్ అండ్ డిజిటల్ కమ్యూనికేషన్ సిస్టమ్. ఈ ఎనలాగ్ అండ్ డిజిటల్ కమ్యూనికేషన్ సిస్టంలో మీరు దేని గురించి నేర్చుకుంటారు అంటే యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ గురించి, అలానే యాంగిల్ మాడ్యులేషన్ టెక్నిక్స్, ట్రాన్స్మిటర్స్, రిసీవర్స్, డిజిటల్ కమ్యూనికేషన్ ప్రిన్సిపల్స్, అలానే డిజిటల్ మాడ్యులేషన్ టెక్నిక్స్ అంటే వీటిలో మన టైప్స్ ఉంటాయి. డిజిటల్ మాడ్యులేషన్ టెక్నిక్స్ ఏంటి, నెక్స్ట్ యాంగిల్ మాడ్యులేషన్ టెక్నిక్స్ ఏంటి, వాటన్నిటి గురించి కూడా ఈ ఎనలాగ్ అండ్ డిజిటల్ కమ్యూనికేషన్ సిస్టమ్స్లో చదువుతారు. నెక్స్ట్ EC 305 నెట్వర్క్ ఎనాలిసిస్. ఈ నెట్వర్క్ ఎనాలిసిస్లో మెష్ కరెంట్, అలానే నోడ్ వోల్టేజ్ ఎనాలిసిస్ అంటే మెష్ కరెంట్ సర్క్యూట్స్ని ఎలా సింప్లిఫై చేయాలంటే కరెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, అలాగే నోడ్ వోల్టేజ్ అనాలిసిస్ని యూజ్ చేసి వోల్టేజ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, నెట్వర్క్ థీరమ్స్ ఏంటి, నెక్స్ట్ రిజోనెన్స్, ట్రాన్సియంట్ ఎనాలిసిస్, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్, నెక్స్ట్ ఫిల్టర్స్ అండ్ అటెన్యూయేటర్స్, ఇవన్నీ కూడా నెట్వర్క్ ఎనాలిసిస్ సబ్జెక్ట్లో నేర్చుకుంటారు. మీకు నెట్వర్క్ ఎనాలిసిస్ సబ్జెక్ట్కి సంబంధించి కంప్లీట్ సిలబస్ నేను ఆల్రెడీ పోస్ట్ చేశానండి. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. నెక్స్ట్ EC 306 ప్రోగ్రామింగ్ ఇన్ C అండ్ MATLAB. ఈ సబ్జెక్ట్ అయితే C20 రెగ్యులేషన్ వాళ్ళకి 4th సెమిస్టర్లో ఉందండి, మీకైతే థర్డ్ సెమిస్టర్లోనే పెట్టారు. థర్డ్ సెమిస్టర్లో వాళ్ళకైతే EC 306 ప్లేస్లో ఏం సబ్జెక్ట్ ఉండేది అంటే EMCG అని ఎలక్ట్రానిక్ మెజర్మెంట్స్ అండ్ కన్జ్యూమర్ గ్యాడ్జెట్స్ ఉండేది వాళ్ళకి. బట్ మీకైతే ప్రోగ్రామింగ్ ఇన్ C అండ్ MATLAB ఇచ్చారు. ఇవన్నీ కూడా థియరీ సబ్జెక్ట్స్. నెక్స్ట్ ప్రాక్టికల్స్ ఏమున్నాయి అంటే EC 307 వచ్చి ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ 1 అండ్ నెట్వర్క్ ఎనాలిసిస్ ల్యాబ్. ఇక్కడ మీకు 2 సబ్జెక్ట్స్కి సంబంధించి ఈ ల్యాబ్ ఉంటుంది. ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ EC 302 ఉంది కదా, అలానే EC 305 నెట్వర్క్ ఎనాలిసిస్, ఈ రెండు కలిపి కూడా ఈ 307లో పెట్టేశారు. నెక్స్ట్ EC 308 వచ్చి డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ల్యాబ్, EC 309 ఎనలాగ్ అండ్ డిజిటల్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ల్యాబ్. నెక్స్ట్ EC 310 వచ్చి ప్రోగ్రామింగ్ ఇన్ C అండ్ MATLAB ప్రాక్టీస్ ల్యాబ్. ఓకే, ఇదండి మీకు C23 రెగ్యులేషన్ వాళ్ళకి థర్డ్ సెమిస్టర్ సిలబస్. ఓకే, ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.